వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. మకర రాశి వారికి మరలా ఈ షడ్గ్రహ కూటమి ఏం చేస్తోంది? మిశ్రమమైనటువంటి ఫలదాత. నిజానికి చెప్పాలంటే దీంట్లో 70% శుభ ఫలితాలే ఉన్నప్పటికీ, అంటే రవి, శనేశ్వరుడు ఈ 2 గ్రహాలు చాలా యోగిస్తూ ఉంటాయి. మిగతా గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి కాలం, అంత చెడు కాదు. అలాగే ఒక 50-60% మంచి జరుగుతుంది, కానీ చెడేమీ జరగదు. కానీ షడ్గ్రహ కూటమి రావడం వల్ల అయితే వీళ్ళకి ఏం కొత్త మార్పులు రావు. వచ్చిన అడపాదడప ఏదైనా చిన్న ఇంక్రిమెంట్లు కానీ, చిన్న చిన్న ఆనందాలు వీళ్ళు పొందలేకపోయినటువంటివి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి జరుగుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధపడడం అన్నది మీకు కనబడుతూ ఉంటుంది. అదొకటి మకర రాశి వారికి ఉంటుంది.